morning. This is G. Nirmala Shanti, English CRT, working at KGB, Namchodvanam. Today, children, I choose the lesson of 10th class. Today, I taught the lesson of 10th class. Children, hi, how are you? I think we are all very fine about the COVID-19. Children, do not go outside because of the COVID situations. You have any work, please wear mask and keep the distances. Children, I think we are all very happy. Today we listen the lesson of the deer reported 2. In previous class, the deer reported 1 already you listen the class. In this lesson, there are 6 parts in the lesson, 6 persons in the lesson. The deer reported the lesson is one act play. Sorry, this is the role play. The deer reported lesson is role play. There are 6 characters. One of the Abel, Amelia, Elizabeth, Henry, Ben, Victoria. Who are they? Who are they? You know, Abel is the Amelia, Elizabeth's father. Abel is Amelia, Elizabeth's father. Who is Abel? Abel is Amelia, Elizabeth's father anamata. Next, Henry Ben. వీళ్ళు ఎవరంటే అమేలియా యొక్క భర్త, హస్బెండ్ ఏమో హెన్రీ, ఎలిజబెత్ యొక్క హస్బెండ్ ఏమో బెన్. చిల్డ్రన్స్, I repeat the characters. Okay, all of you listen carefully and identify who are they. Okay, Abel is the father and Amelia, Elizabeth is the daughters of Abel. Amelia, Elizabeth is the daughters of Abel. Henry, Ben, both are Amelia and Elizabeth యొక్క వాళ్ళ యొక్క హస్బెండ్స్ అన్నమాట. అమేలియా, ఎలిజబెత్ అనే వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్. వాళ్ళిద్దరూ సిస్టర్స్. హెన్రీ, బెన్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క హస్బెండ్స్. విక్టోరియా ఈజ్ ద అమేలియా, హెన్రీ యొక్క డాటర్. ఓకే చిల్డ్రన్స్, మీకు అందరికి అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఈ 3 క్యారెక్టర్లు కనిపిస్తాయి, 6 కనిపిస్తాయి. మనకి ఇంకొకరు ఉంటారు, వాళ్ళు మనకి ఈ క్యారెక్టర్లో కనిపించారు అనమాట. మీకు ఫస్ట్ పార్ట్ అంతా మనకి అబెల్ గారు చనిపోయారని చెప్పేసి తన కోసం వాళ్ళు ఏ విధంగా చేస్తారు, తన యొక్క వస్తువులన్నీ ఏ విధంగా తీసుకుంటారు, నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది మన ఫస్ట్ పార్ట్లో కనిపిస్తుంది. ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనకి కనిపించేది ఏంటంటే అబెల్ గారు అంటే హెన్రీని, ఎలిజబెత్ యొక్క ఫాదరు చనిపోకుండా లెగిస్తారు. అది మనకి లాస్ట్లో కనిపిస్తుంది. ఆ పార్ట్ని మనం ఇందులో చూద్దాం. ఓకేనా చిల్డ్రన్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆర్ మీ టెక్స్ట్ బుక్స్ లేకపోయినట్లయితే కనుక నేను చదివేదాన్ని బాగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని రాసుకుంటే మీకు తర్వాత మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అవి చాలా మీకు బాగా గుర్తుంటాయి. ఓకేనా చిల్డ్రన్స్? ఉంది కదా మనకి టామ్ ఫ్లోర్లీ అంటే ఆశ్చర్యం, ఫూలిష్ అన్నమాట. టామ్ ఫ్లోర్లీ అంటే ఫూలిష్ అంటే అదేంటంటే సర్ప్రైజ్, ఫూలిష్గా చెప్పడం అనమాట. నెక్స్ట్ అబెల్, ఐ డోంట్ సీ దెమ్, అక్కడ నేను చూడలేదు అక్కడ. అబ్జర్వ్ హెన్రీ ట్రైయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్, హెన్రీ గారు ఏం చేస్తున్నారంటే చెప్పులు తీయడం చూస్తున్నారు. వై యూ హ్యావ్ గాట్ మై హెన్రీ, ఎందుకు వేసుకున్నావు చెప్పులు, ఎందుకు వేసుకున్నావు హెన్రీ అని అడిగితే మిస్టర్ ఫ్లాటర్ ప్రాపర్లీ, ఐ టోల్డ్ హిమ్ టు పుట్ దెమ్ టు స్ట్రెచ్ దెమ్, నేను వేసుకుందాం అనుకున్నాను కానీ సరిపోలేదండి. దే న్యూ అండ్ హార్డ్, నేను వేసుకున్న నా చెప్పులు చాలా గట్టిగా మరియు కొత్తవని వేసుకున్నాను చెప్పేసి అంటే మిస్టర్ ఫ్లాటర్ స్నాచెస్ టు స్లిప్పర్స్ ఫ్రమ్ హెన్రీ అండ్ గివ్ దెమ్ టు అబెల్. వెంటనే ఫ్లాట్ ఏం చేసిందంటే ఆ చెప్పులు అక్కడి నుంచి తీసి హెన్రీ గారికి, అబెల్ గారికి ఇచ్చింది. మిస్టర్ జోర్దన్ టు బెన్, వెల్ డన్, వెల్ ఐ డు నాట్ కాల్ దట్ డెలికేట్, స్టెప్పింగ్ ఇన్ టు ద డెడ్స్మెన్ షూస్ ఇన్ ది సచ్ హేస్ట్.
అప్పుడు బెన్ ఏమన్నాడంటే వెల్ డన్, ఐ కాల్ దట్ డెలికేట్. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అయినా చనిపోయిన చెప్పులు మీరు అడిగేసుకున్నారు అడిగితే విక్టోరియా రన్ అక్రాస్ టు ఎబెల్ అండ్ సిట్స్ ఆన్ ది ఫ్లోర్ ఎట్ హిస్ ఫీట్. పరిగెట్టుకుంటూ వచ్చిందనమాట. విక్టోరియా ఏం చేసిందంటే పరిగెట్టుకుంటా వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి విక్టోరియా, హో గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. హో గ్రాండ్ పా, తాతగారండి మీరు చనిపోలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి విక్టోరియా అంటే మిస్టర్ స్లాటర్ ఇన్ ఏ విండికేట్ విస్పర్ హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా. స్లాటర్ ఏమంటుందంటే కోపంగా నీ నాలుకను భద్రంగా చేసుకో విక్టోరియా అని చెప్పేసి అన్నదనమాట. హే వాట్స్ దట్, హూస్ గాన్ డెడ్. ఏం జరిగింది, ఎవరు చనిపోయారని అబిల్ గారు చెప్తున్నారు. చెప్తుంటే మిస్టర్ స్లాటర్ ఏమంటుందంటే లౌడ్లీ, విక్టోరియా సేస్ హీ సారీ అబౌట్ యువర్ హెడ్. విక్టోరియా నువ్వు వచ్చిన తాతగారికి నువ్వు సారీ చెప్పు అని చెప్పేసి అంటే అబెల్, థ్యాంక్ యూ విక్కీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఓకే విక్కీ, నేను ఇప్పుడు చాలా బాగున్నాను అని చెప్పేసి అంటే అబెల్, వై బెన్ యు ఆర్ ఇన్ మర్నింగ్, నువ్వు ఎందుకనే నసుకుంటున్నావు, అండ్ లిజ్జీ టూ, ఎందుకు అలా ఉన్నావు నువ్వు అంటే, అండ్ ఎమిలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ విక్కీ, హూస్ గాన్ డెడ్, ఇట్స్ సమ్ వన్స్ ఇన్ ది ఫ్యామిలీ. మీరు అందరూ ఎందుకు అలా ఉన్నారు, మీరు ఎందుకంత ఆశ్చర్యంగా ఉన్నారు, ఎందుకు దీనంగా ఉన్నారు, మీరు మన కుటుంబంలో చనిపోయారా అడిగితే మిస్టర్ స్లాటర్, నో వన్ యూ నో ఫాదర్ రిలేషన్స్ ఆఫ్ బెన్. మీకు తెలియదులేండి, ఆయన బెన్ గారి యొక్క వాళ్ళ యొక్క చుట్టాలు అని చెప్పేసి అంటే, అండ్ వాట్ ద రిలేషన్స్ ఆఫ్ బెన్, అవునా బెన్కి ఏమవుతాడు ఆయన అడిగితే మిస్టర్ స్లాటర్ ఏముంటుందంటే హీస్ బ్రదర్, ఎవరంట అతని యొక్క బ్రదర్ గారు చెప్తుందన్నమాట బెన్ టు మిస్టర్ స్లాటర్, డామ్ ఇట్ ఐ నెవర్ హ్యాడ్ వన్. నాకు తెలియదు వాళ్ళు ఎవరో, నాకే తెలుసు వాళ్ళు ఎవరో అంటే అబెల్, డియర్ డియర్ అండ్ వాట్ హిస్ నేమ్ బెన్. అవునండి 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 అతని పేరేంటండి అడిగితే బెన్ ఎర్ ఎట్లాస్ ఎర్ 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 అని చెప్తున్నప్పుడు మీ స్టార్ట్ ఏమందంటే ఫెరెడ్రిక్ అన్నమాట. ఏమందంటే ఫెడ్రిక్, ఏమంది ఫెడ్రిక్. చనిపోతున్న పేరు ఏంటంటే ఫెడ్రిక్. బెన్ గారేమో ఎర్ ఎర్ అని చెప్పారు. ఆ యొక్క మాటని స్టార్టర్ గారు ఏం చేశారంటే ఫ్రెడ్రిక్గా మార్చారు. మిస్టర్ జోర్దన్ ఆల్బర్ట్, ఓ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న మిస్ స్లాటర్ ఏమో ఫెడ్రిక్ అంది, ఈ రైట్ సైడ్లో ఉన్న జోర్దన్ ఏమో ఆల్బర్ట్ అంది. అప్పుడు బెన్ ఏమందంటే ఎర్ ఫ్రెడ్ ఆల్ ఐజాక్. మొత్తం ఆయన పేరు ఏంటంటే ఎర్ ఫ్రెడ్ ఆల్ ఐజాక్. అతని పేరు చనిపోతున్న వ్యక్తి పేరు ఏంటంటే ఎర్ ఫ్రెడ్ ఆల్ ఐజాక్ అతని పేరు అనమాట. అదే ఐజాక్, అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఐజాక్ డై. ఐజాకా, ఆయన ఎక్కడ చనిపోయాడు అడిగితే ఇన్ ఎర్ ఆస్ట్రేలియా. ఎక్కడ చనిపోయారంట, ఆస్ట్రేలియాలో చనిపోయారు. అబెల్, వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ టు బీయింగ్ టీ, ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ. మీరేమనుకోనంటే అందరం కలిసి కూర్చుని టీ తాగుదామా, నాకు చాలా ఆకలిగా ఉంది అంటే మిస్టర్ స్లాటర్ టేకింగ్ ద కెటిల్, ఐ విల్ మేక్ టీ. కెటిల్ అంటే ఆ యొక్క టీ పాత్ర కదా కెటిల్ అంటాం అనమాట. ఆ కెటిల్ని తీసుకుని ఆవిడ మేక్ తయారు చేయడానికి వెళ్ళింది. అబెల్, కమ్ ఎలాంగ్ నౌ సిట్ యువర్ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. రండి మనందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నది. అంటే అబెల్ సడన్లీ రికలెక్టింగ్, హే అమేలియన్ హ్యాండ్, వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరైట్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్. ఏంటి నా బ్యూరైట్ బెడ్రూమ్లోంచి కిందకు వచ్చింది, దెయ్యంగాని తీసుకొచ్చిందా అని అడిగితే అప్పుడు హెండ్ అండ్ మిస్ స్లాటర్ ఆర్ స్పీచ్లెస్. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, తెచ్చింది వాళ్ళే కదా పైనుంచి, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. డూ యూ హెర్ మీ హెన్రీ అండ్ ఎమిలియా, డూ యూ హెర్ మీ, మీకు తెలుసా అది ఇక్కడ రావడం అని చెప్పేసి అంటే మిస్టర్ జోర్దన్, వాట్ బ్యూరై వాజ్ ద ఫాదర్. ఏంటి బ్యూరై మీద అడిగితే వై మై బ్యూరై దట్ ఐ వాంట్ బాట్. అవును నాదే, నేనే కొనుక్కున్నాను అని చెప్పేసి అన్నారనమాట. మిస్టర్ జోర్దన్, వాజ్ దట్ వన్ ఫాదర్ పాయింటింగ్ ద బ్యూరో. నాన్నగారు అదేనా బ్యూరో అని ఆవిడ మరీ అడిగిందనమాట. అబెల్, యా దట్ ఈస్, వాట్ ఈస్ డూయింగ్ దేర్. హే అవును అది నాదే, అది ఇక్కడ ఏం చేస్తుంది అడిగితే ఏ పాస్. ఒక్క నిమిషం ఆగిందనమాట. ఆగే లోపలికి ద క్లాక్ ఆన్ ది మెటల్ పీస్ స్ట్రైక్ 6. గోడ గడియారం ఏం చేస్తుందంటే 6కి గంట కొట్టిందంట. ఎవ్రీ వన్ లుక్ ఎట్, అందరం కదా గోడ గడియారం ఏం చేస్తాయంటే గంట కొట్టే చూడడం
రాబరీ. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను నాన్నగారు. ఇది రాబరీ లాంటిదే కానీ రాబరీ కాదు. మిస్టర్ స్లాటర్, బీ క్వైట్ ఎలిజబెత్. స్లాటర్ ఏమంటుందంటే సైలెంట్గా ఉండండి ఎలిజబెత్ అని అడిగిందన్నమాట. మిస్టర్ జోర్దాన్, ఐ విల్ నాట్ బీ క్వైట్. హో, ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. నేనేం సైలెంట్గా ఉండను. మీరు రెండు రకాల మాటలు మాట్లాడుతుంది, మీరు రెండు రకాల మనుషులుగా మాట్లాడారని చెప్పేసి అన్నాడు. నౌ ఎలిజబెత్. మిస్టర్ జోర్దాన్, అండ్ యూ టూ, ఆర్ యూ సచ్ ఎ ప్యూర్ క్రియేచర్ దట్ యూ మస్ట్ వెరీ డర్టీ థింగ్స్ షీ టెల్స్ యూ. అండ్ యూ టూ, నువ్వు కూడా, ఆర్ యూ సచ్ ఎ ప్యూర్ క్రియేచర్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్స్ షీ టెల్స్ యూ. Abel, rising, thumping the table, damning it all. Will someone tell me what's been going on? అందరూ అలా ఉన్నప్పుడు డామ్ ఇట్ ఆల్, మీరు అంత సైలెంట్గా ఉండండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పింది ఆవిడ. మిస్టర్ జోర్దాన్ ఏమంటున్నారంటే, ఎస్ ఐ విల్, ఐ నాట్ సీ యూ రాబర్డ్. అవును, ఇక్కడ రాబర్ట్ చేయడం ఇక్కడ ఏమీ లేదే అంటే, హూస్ రాబింగ్ మీ, ఎవరు ఈ ఇంటి సామాన్లు రాబింగ్ చేశారు అని అబెల్ గారు అడిగారన్నమాట. మిస్టర్ జోర్దాన్, అమేలియా అండ్ హెన్రీ. వీటన్నింటినీ చేసింది ఎవరంటే అమేలియా అండ్ హెన్రీ. దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరై. వాళ్ళే వీటన్నిటిని కిందకి దించారని చెప్పేసి అన్నది. దే స్నాప్డ్ ఇన్ యువర్ రూమ్ అండ్ లైక్ థీవ్స్ నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ వి వర్ డెడ్. మీరు చనిపోయారనుకుని రాత్రి మీ రూమ్లోకి వచ్చి ఇవన్నీ పట్టుకొచ్చారు అని చెప్పేసి చెప్పారనమాట. చిల్డ్రన్స్, నేను మళ్ళీ మీకు ఒక చిన్నగా మీకు చదివినిపిస్తాను. నేను దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటా ఉండండి. హెన్రీ అండ్ మిస్టర్ స్లాటర్ పుష్ క్వైట్ ఎలిజబెత్. స్లాటరు హెన్రీ ఏమంటున్నారంటే, మాట్లాడుకు ఎలిజబెత్, నువ్వేం చెప్పకు అని చెప్పేసి అంటున్నారనమాట. మిస్టర్ జోర్దాన్, ఐ విల్ నాట్ సపోర్టెడ్ ఆఫ్టర్ యూ వర్ డెడ్. ఐ సే ఐ విల్ నాట్ బి స్టాప్డ్. నేను చెప్పను, నేను ఎందుకు మాట ఆపేయాలి, నేనేం ఆపను. ఆఫ్టర్ యూ వర్ డెడ్ ఐ సే, మీరు చనిపోయారు నాకు చెప్పారు నాన్నగారు. ఆఫ్టర్ హూ వాస్ డెడ్, అవునా ఎవరు చనిపోయారు అంటే అప్పుడు అబెల్ ఏమంటారంటే, మీరే చనిపోయారు. అబెల్ గారు ఏమంటారు, ఆఫ్టర్ హూ డెడ్, ఎవరు చనిపోయారు అంటే అప్పుడు మిస్టర్ జోర్దాన్ ఏమంటుందంటే, మీరే చనిపోయారని చెప్పేసి అన్నారు అన్నమాట. బట్ ఐ ఆమ్ నాట్ డెడ్, నేను చనిపోలేదే. మిస్టర్ జోర్దాన్, నో బట్ దే థాట్ యు వర్, అలా అనుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. Abel, what's the matter with little Vicky? He sees Ben and Mr. Jordan. Hello, what brings you here? How's yourself, Ben? Abel thrust his hand at Ben, who skips back smartly and restarted with Mr. Jordan to space distance below the sofa. Mr. Slater, approaching Abel gingerly. Father, is that you? She pokes him with her hand to see if he is soiled. Abel, of course, it's me. Do not do that, Amelia. What the devil do you mean by this tomfoolery? Mr. Jordan, you took us by surprise. Father, are you keeping quite well? Abel, trying to catch the words. Huh, what? Mr. Jordan, are you quite well? Abel, yeah, I am right. Enough but a fear for a bit of headache. Looking at Amelia, what the dickens did I do with my new slippers? Mr. Sloper, confused. Aren't they by the hut's father? Abel, I do not see them. Observing Henry trying to remove the slippers. Why we have got Ammon, Henry? In this passage, children, all of you listen carefully and observe the words. Mr. Slater, I told him to put them on, stretch them. They were that new arm hand. Now, Mrs. Slater snatches the slippers from Henry and gives them to Abel, who puts them on and sits on the armchair. Mr. Jordan, to Ben, well, I do not call the delicate stepping into a dead man's shoes in the such haste. Victoria, run across to Abel and sits on the floor at his feet. Victoria, oh, Grandpa, I am so glad you are
not dead. Mr. Slater, in a vindicate whisper, hold your tongue, Victoria. Abel, hey, what's that? Who's gone dead? Mrs. Slater. Victoria says she is sorry about your head. Abel. Hey, thank you, Vicky, but I am feeling better. Abel. Why? Ben, you are in Murming. And Lizzie too. And Amelia and Henry and little Vicky. Who's gone dead? It's someone in the family. Mr. Slater. No one you know, father. A relations of Ben's. Abel. And what relations of Ben's? Mr. Slater. His brother. Ben. To Mr. Slater. Damn it. I never had one. Abel. Dear, dear. And what is his name? Ben. Ben. R. Mr. Slater. Frederick. Mr. Jordan. Albert. Ben. R. Frederick Isaac. Abel. Isaac. And where did your brother Isaac die? Ben. In Australia. Abel. Well, I suppose you have only been waiting for me. Begin to tea. I am feeling hungry. Mr. Slater. I will make tea. Abel. Come along. Now sit you down and let's be jolly. Abel sits at the head of the table, facing spectators. Abel, suddenly recollecting, Hey Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? Henry and Mr. Slater are speechless. Do you hear me, Henry and Amelia? Mr. Jordan, what bureau was that, father? Abel, why, my bureau, that one I bought. Mr. Jordan, was it the one, father? Abel, ha, that is that. What is doing there, hey? Drat me if that is not my clock too. Was the devil being going on this house? Ben, well, I will be hanged. Mr. Jordan, I will tell you what's been going on this house, father. Nothing short of robbery. Be quiet, Mr. Slater. Be quiet, Elizabeth. Mr. Jordan, I will not be quiet. Oh, I call it double-faced. Henry, now, Elizabeth. Mr. Jordan, and you too are such a poor creature that you must do every dirty thing she tells you. Abel. Yes, I will I not see you robbed. Mr. Jordan, Amelia and Henry. They have stolen your clock and bureau, working herself up. They snacked into your room like thieves in night and stole them after you were dead. Henry, Mr. Slater, hush, quiet, Elizabeth. Mr. Jordan, I will not be stopped. After you dead, I say. Abel, after who was dead? Mr. Jordan, you. Abel, but I am not dead. Mr. Jordan, no, but they thought you were. Abel, oh, so that's why you are real in black today. You thought I was dead. That was a big mistake, Mr. Slater. Father, I do not take you a long straw dividing my things between you. I will tell you what I am going to do. Since your mother died, I have lived part of them time with you, Amelia, and part of with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bites things too, however, I am living with when I die. How does strike you? Mr. Jordan, you know, father, it quite time come to live with us again. We do make you very comfortable, Mr. Slater. No, he is not been with us as long as he with you, Mr. Jordan.
I may be wrong, but I do not think father will fancy living on with you after what's happened today, Abel. It seems to me that neither of he has any case to feel proud about the way of you treated me. Mr. Slater, if I have done anything wrong, I am sure I am sorry for it. Mr. Jordan, and I can stay more than that too, Abel. It's a bit late to say it. Now neither of you carried to put with of me. Mr. Slater and Mr. Jordan. No, no, father. Hey, Abel. Hey, you both say that because of what I have told you about leaving of my money. Well, since you do not want me, I will got some that once do. Come, Mr. Merriweather, you got live with your our own daughters.